హాయ్ గైస్, బయట 500-400 పెట్టి కునాఫా కొనుక్కొని తింటాం కదా. ఇవాళ వీడియోలో అది ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసి అందులో 2-3 టేబుల్ స్పూన్ గీ వేసి చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇందులో ఇప్పుడు కునాఫా సన్న సేమియా వేసుకొని అది గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ సన్న సేమియా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి, సో మీ దగ్గరలో ఉన్న స్టోర్లో వెళ్ళి తెచ్చేసుకోవచ్చు. సో ఇది గోల్డెన్ షేడ్లో వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ పార్ట్ని చక్కగా నీట్గా ఎదర్ ఓవెల్ షేప్లో, రౌండ్ షేప్లో లేదా స్క్వేర్ రెక్టాంగిల్ షేప్లో దాన్ని ఆ సేమియాని స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ లేయర్ అన్నమాట. సో ఫస్ట్ లేయర్ కోసం ఇలా కునాఫాని స్ప్రెడ్ చేసుకొని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ప్యాన్లో కావాల్సినన్ని పాలు పోసుకొని అందులో అది థిక్నెస్ రావడం కోసం జస్ట్ 2 టేబుల్ స్పూన్ వైట్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. స్వీట్నెస్ కోసం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. సో ఈ రెండు ఆ పాలలో కలిగి కొంచెం థిక్ షేప్ వచ్చేంత వరకు దాన్ని మనం తిప్పుకుంటూ ఉండాలన్నమాట. సో చూసారు కదా, ఇక్కడ థిక్ షేప్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులోకి చీజ్ యాడ్ చేయాలి. సో చీజ్ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది కదా. సో అది తెచ్చుకొని కొంత అమౌంట్ చీజ్ ఆ మిక్చర్లోకి వేసుకోవాలి. అది కూడా ఇప్పుడు అందులో స్ప్రెడ్ అయిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా వీడియోలో చీజీగా స్టిక్కీగా ఎలా వచ్చిందో క్రీమ్. సో ఇలా వచ్చేలాగా మనం తీసుకొని తర్వాత ఆ మిక్చర్ని ఫస్ట్ లేయర్ ఆఫ్ కునాఫా మీద వేసేసుకోవాలి, స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాని మీద సెకండ్ పార్ట్ పక్కన పెట్టుకున్నాం కదా ఆ సేమియాని, దాన్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి సెకండ్ లేయర్ లాగా. హియర్ కమ్స్ ద లిక్విడ్. సో షుగర్ లిక్విడ్ అనమాట. వాటర్లో షుగర్ వేసేసుకొని అది కొంచెం మిక్స్ అయిన తర్వాత ఆ వాటర్ని కునాఫా మీద వేసేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ అయితే మా అమ్మకి ఇచ్చేసాము. సో ఫస్ట్ తను టేస్ట్ చేసి ఎలా ఉందో రివ్యూ ఇస్తుంది. ఎంబీ